ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏదో ఆవేశపడి సగం సగం తయారైపోయి సగం సగం కాగితాలు తీసుకొని లోన్ వచ్చిందా లేదా చెక్ చేసుకోకుండా వచ్చేట్లయితే ప్రెస్ మీట్ పెట్టిర్రో మీరు రాను ప్రెస్ మీట్లు పెడితే జోకర్ల లెక్క అయిపోయింది మీ ప్రెస్ మీట్లు. కేవలం రేవంత్ రెడ్డి గారి సర్కార్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దూషించడానికే ప్రెస్ మీట్లు పెడుతున్నట్టుగా పదే పదే ప్రూవ్ చేసుకుంటున్నారు. నిన్న సుప్రీంకోర్టులో ఏదైతే సుప్రీంకోర్టు నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు ఒకటే చెప్తున్నా, మీరు తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా మాట్లాడుతున్నారు. మాకు కోర్టుల మీద గౌరవం ఉంది, కోర్టులు ఇచ్చే తీర్పుల మీద గౌరవం ఉంది. ఏదైతే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వచ్చిందో వాళ్ళు ఇచ్చిన నివేదికల మీద కూడా గౌరవం ఉంది. కానీ మీరు ఈరోజు మాట్లాడుతూ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఆల్రెడీ నివేదికలు ఇచ్చిర్రు, ఆ నివేదికలు తీసుకొని కోర్టులు సీరియస్ అయినట్టుగా మీరు తెలంగాణ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కోర్టులో నిన్న చెప్పింది ఏంటంటే అక్కడ జరిగినటువంటి పరిస్థితిని వివరించారు. ఇంకా కూడా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అనేది ఇంకా 4 వారాల సమయం అడిగింది వాస్తవాలన్నీ వాళ్ళకి అందేయడానికి. ఇప్పుడు మా తరపున మేము వేరే గ్రౌండ్లో ఉన్నటువంటి రియాలిటీ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీతో మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ ఇంకొక 4 వీక్స్లో సుప్రీంకోర్టుని గడువు అడగడం జరిగింది. దాని మీద ఇంకా సుప్రీంకోర్టు ఆ నివేదిక మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎటువంటి తీర్పు ఇవ్వలేదు. కేవలం మీరు చేసినటువంటి దుష్ప్రచారం భారతదేశ వ్యాప్తంగా ఏదైతే మీరు ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ తోటి చేసినటువంటి దుష్ప్రచారం వల్లనే ఈరోజు అటు సివిల్ సొసైటీస్ కానీ ఎన్విరాన్మెంటలిస్ట్ కానీ వేరే కోణంలో చూసినటువంటి పరిస్థితి ఉంది. అయితే సుప్రీంకోర్టు డెఫినెట్గా ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో అవన్నీ కూడా మా యొక్క న్యాయ నిపుణులు దాని మీద పరీక్ష చేసి దాని గురించి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటారు. కానీ మీరు ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని, ఇక రేవంత్ రెడ్డి ఇమీడియట్గా రాజీనామా చేయాలని, రేవంత్ రెడ్డికి ఆత్మాభిమానం లేదని, సిగ్గుశరం లేదని, దులుపుకొని పోతాడని ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజలను ఒక ముఖ్యమంత్రి పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని తెలంగాణ ప్రజల నుంచి దూరం చేయాలన్న పిచ్చి ప్రయత్నం మానుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు గతంలో మీ హయాంలో కూడా మీరేదో తెలంగాణ ప్రజలు మర్చిపోతున్నారు అనుకుంటున్నారు. మీ హయాంలో ఎన్నోసార్లు కోర్టులు మీకు ముట్టికాయలు వేసినటువంటి పరిస్థితి ఉండే మీరు మర్చిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారి మీకు గుర్తు చేయాలని ఈరోజు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనమేదో గొప్ప వాళ్ళమని, మనం తీసుకున్న నిర్ణయాలని ప్రపంచంలో చారిత్రాత్మక నిర్ణయాలన్న ఒక పిచ్చి ఆలోచనతో మీరున్నారు. కులాల వారీగా మీరు ఒకప్పుడు భూములు కేటాయించినప్పుడు హైకోర్టు ఇలాంటి ఆలోచనలు సంకుచితం కాదు, అసంబంధం అని చెప్పి మీకు ఆ రోజు కూడా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మీరు చూసినట్టయితే అన్నారం భూ కుంభకోణంలో కూడా మీ మీద గతంలో హైకోర్టు సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. కారు చౌకగా 100 కోట్లకు భూమి అమ్ముతున్నటువంటి కోకాపేట్ల మీ పార్టీ ఆఫీస్ కోసం మీరు ఏదైతే చౌక ధరకు భూములు ఇస్తా అని చూస్తే ఆ రోజు కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చి మీకు మొట్టికాయలు వేసే ప్రయత్నం చేసింది. అలా చెప్పుకుంటూ పోతే ధరణి పోర్టల్ విషయంలో కూడా లోపాలపై హైకోర్టు సీరియస్ అయింది. గతంలో హెటిరో చైర్మన్కి మీరు 59వ జీవో లెక్క ప్రకారం మీరు చౌకబారీగా అక్కడ ఉన్నటువంటి భూముల్ని అంటగట్టినప్పుడు కూడా మీ యొక్క ప్రభుత్వం మీద ఆ రోజు హైకోర్టు ఆ జీవోను కూడా రద్దు చేసినటువంటి ప్రయత్నం చేసింది. అంటే ప్రభుత్వాలు పనిచేసేటప్పుడు కోర్టులు ఇన్వాల్వ్ అయితే అని చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్వాల్వ్ అయినప్పుడు వారికి అందినటువంటి ఇన్ఫర్మేషన్ని పరిగణనలోకి తీసుకొని అవాస్తవాలు చెప్పే ప్రయత్నంలో అధికారులను కూడా వారు
అధికారులను కూడా హెచ్చరించే ప్రయత్నం చేస్తారు. గతంలో మీ దగ్గర ఉన్నటువంటి సోమేష్ కుమార్ గారికి కూడా ఇదే పరిస్థితి జరిగింది. సోమేష్ కుమార్ గారు ఆ రోజు జీతాలు ఎస్పెషల్లీ ప్రభుత్వ శాఖల్లో కొందరు ఉద్యోగులు ఎందుకు పోస్టింగ్లు ఇవ్వలేదన్న విషయంలో కూడా గతంలో సోమేష్ కుమార్ గారిపై సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్స్, కేటీఆర్ గారి 10 సంవత్సరాల పాలనల అసలు మేము ఏ రోజు కూడా కోర్టు మెట్లు ఎక్కలేదు, కోర్టు మమ్మల్ని తిట్టలేదు అని చెప్పి తెలంగాణ ప్రజల ముందు మీరు ఏదో పతివతల మాదిరిగా ఈరోజు వచ్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము కోర్టులను తప్పు పడతలేదు, మీరు కూడా తప్పు పట్టాల్సిన పరిస్థితి లేదు. కానీ కోర్టులో జరుగుతున్న మ్యాటర్ గురించి మీరు పదే తప్పుడు ప్రచారం చేస్తూ ఆర్టిఫిషియల్ జనరేటెడ్ పిక్చర్స్ తోటి ఏదైతే దేశవ్యాప్తంగా అందరినీ మాయలోకి దింపిర్రో, అక్కడ నిజంగానే అడవి ఉన్నట్టు, అడవిలో ఏనుగులు ఉన్నట్టు, సింహాలు ఉన్నట్టు, పులులు ఉన్నట్టు ఏదైతే మీరు చెప్పిర్రో దీన్ని తప్పు పడుతున్నాయి. విష ప్రచారం చేయడంలో, ద్వేషాలు పెంచడంలో, ప్రభుత్వం గురించి ప్రజలకు తప్పుడు ప్రచారం ఎడియన్లో మీ కేటీఆర్ గారు మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు అనేది చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు మీరు అంటున్నారు రాహుల్ గాంధీ గారు ఆ రోజు రోహిత్ వేముల ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ చచ్చిపోయినప్పుడు వచ్చింది, ఇప్పుడు ఎందుకు రాలేదని. ఏమన్నా మీకు మాట్లాడడానికి బుద్ధి గిద్ది ఉందా లేదా అని అడుగుతున్నా. రాహుల్ గాంధీ గారు అక్కడ ఏం జరుగుతుందని మీ ఫేక్ వీడియోలు, మీ ఫేక్ అన్ని చూసి నిజమా కాదా తెలుసుకోనికనే ఇన్ఛార్జ్ గారిని పంపించి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేసిండు. ఆల్రెడీ ఆయనకు అవగాహన కోసమే మా ఇన్ఛార్జ్ యూనివర్సిటీ విద్యార్థులను కలిసిర్రు, మా ఇన్ఛార్జ్ పోయి అక్కడ ఉన్న పరిస్థితిని చూసిర్రు, అధికారులందరినీ కూడా కలిసి మాట్లాడి ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎవరిని రెచ్చగొట్టాలనుకుంటున్నావు? ఒకటి కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా మీ యొక్క మార్పుడు వీడియోలతోటి, మీ యొక్క తప్పుడు ఆరోపణలతోటి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నాన్ని కూడా మేము తిప్పికొట్టుకుంటూ ముందుకు వస్తుంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గురించి చెప్తూ నిన్న ఈసార్లో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ తెలంగాణలో విధ్వంసం గురవుతుంది, అడవులను నరికేస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడి, మరి ఆయన దగ్గర ఉన్నటువంటి మంత్రి కిషన్ రెడ్డి గారు పోయి మరి నేను ఫేక్ వీడియోలు నేను పెట్టి డిలీట్ చేసిన ఈ ఫేక్ వీడియోలని మరి అప్పుడు చెప్పనట్టుంది ప్రధానమంత్రి గారికి. మరి ఆయనకి ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన ఎక్కడో రాష్ట్రంలో పోయి హర్యానాలో మాట్లాడిండు. దాన్ని చూసి ఇప్పుడు ఈయన పిట్టల ద్వారా వచ్చి ఇప్పుడు ఈయనేమో చెప్తుండు, ఆయన మాట్లాడిండు కదా, మరి ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ప్రైవేట్ మన ఏజెన్సీలను పెట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటాడు. తీసుకోకపోతే వాళ్ళకు చిత్తశుద్ధి లేదు, వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఏం చెప్దాం అనుకుంటాం? పొద్దున్న లేస్తే పనికిరాని ముచ్చట్లు. ఆల్రెడీ కోర్టు ఇన్వాల్వ్ అయింది, ఆల్రెడీ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఒకటి వచ్చింది, వాస్తవాలన్నీ తీసుకుంటుర్రు. నిన్న కోర్టులో వాళ్ళు ఏమి సబ్మిట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఉన్న డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినాక 4 వారాల గడువు అడిగిరు వాళ్ళు. 4 వారాలలో మిగతా రిపోర్ట్లన్నీ ఇస్తామని చెప్పి సెంట్రల్ పవర్ ఎంపవర్డ్ కమిటీ చెప్పింది. ఈయన ఆల్రెడీ అలా పొద్దున వచ్చి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వచ్చింది, ఇక అయిపోయింది, ఇక మొత్తం ప్రభుత్వాన్ని ఖతం అయిపోయింది. ఇక రేవంత్ రెడ్డి గారు ఈ సిగ్గు లేదు శరం లేదు దులుపుకొని పోతుండు. రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ఆత్మగౌరవం ఉంటే, ఆత్మాభిమానం ఉంటే రాజీనామా చేయాలి. ఏందా ఇది? నువ్వే జడ్జి, నువ్వే అన్నీ అయిపోయి తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టిస్తావా? మైక్ ఉంది కదా, చుట్టూ 4 గుసురు కదా, తెలంగాణ ప్రజలకు ఏదైనా చెప్తే సాయంత్రం కల్లా నడుస్తుంది కదా టీవీలో. సాయంత్రం కల్లా ఏదో దుష్ప్రచారం చేసినామని చెప్పి దెబ్బలు మీరే సరుచుకొని ఇంటికి పోనీకేనా ఈ ప్రచారం? నేను ఒక్కటే చెప్తున్నా ఈరోజు తెలంగాణ ప్రజలకు, వారి మొట్టమొదటి అంశం ఏంటంటే ఈ టోటల్ ఎపిసోడ్, ఈ 400 ఎకరాల వెనుక ఇప్పటికే పదే చెప్పిన మీ 400 ఎకరాల భూమి గురించి ఈరోజు కోర్టు అది అడవి అని చెప్పలేదు, అడవికి సంబంధించి అని చెప్పలేదు, అది హెచ్యుకి సంబంధించింది అని చెప్పలేదు. మనందరికీ తెలిసిన విషయమే, మీ అందరికీ అదొక ప్రైవేట్ సంస్థకు గవర్నమెంట్ మధ్యన ఉంటే మనం గెలిచి దాన్ని గవర్నమెంట్కి వచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు దాని మీద వాళ్ళ ఫేస్ వాల్యూ తోటి బాండ్స్ రేజ్ చేసి 10,000 crores ఇన్వెస్ట్మెంట్ తెచ్చిర్రు. ఈ 10,000 కోట్లు ఎవరి కోసం తెచ్చిర్రు? ఈ 10,000 కోట్లు మనము రైతు భరోసా కోసము, సన్న బియ్యం కోసము, అన్నిటి కోసం అని చెప్పి తెలంగాణలో సీఎం గారు క్లియర్గా చెప్తుండు. కాబట్టి మీరు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వము ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేసి ఆ డబ్బులు తెచ్చి
తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు మంచి చేస్తుందన్న ఒక బాధ మీలో కనపడుతుంది తప్ప దానికంటే మించి ఏం కనపడతలేదు. మీది ఒక్కటే ఒక అంశం ఏంటంటే మేము 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయినాం, వీళ్ళు నెలకు 7,000 కోట్లు మిత్తి కట్టాలి, నెలకు 7,000 కోట్లు జీతాలు ఇవ్వాలి, నెలకు వీళ్ళకి ఒక్క రూపాయి కూడా చేతిలో ఉండొద్దు, వీళ్ళు ఇచ్చినటువంటి పథకాలు చేయొద్దు, వీళ్ళు మొత్తమే వీళ్ళు ఫెయిల్ కావాలన్న ఒక ఉద్దేశంతో మీరు సంబరాలు చేసుకుంటున్నారు అనుకుంటున్నాను నేను ఈరోజు. మరి దీన్ని తెలంగాణ ప్రజలు గమనించాలి. వీళ్ళు 7 లక్షల కోట్లు చేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి కూలగొట్టిరు. ఆ రోజే చిత్తశుద్ధి ఉంటే ఆ రోజే సన్నబియ్యం నింపించేటోళ్ళు మీకు, ఆ రోజే ఏకకాల రుణమాఫీ జరిగేది మీకు, ఆ రోజే మనకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టి KG to PG ఉచిత విద్య వచ్చేది. కానీ ఇది ఏం చేయలే వాళ్ళు కేవలం దండుకుర్రు. ఆ దండుకున్న పైసలతోటే మళ్ళీ ఇవ్వాలనే ప్రెస్ మీట్లు ఆయన ఇంకొక సకదనం ఆయనది. కొత్త ప్రభాకర్ రెడ్డిని కరెక్టే కదా ఆయన చెప్పింది అంటుడు. మరి కరెక్టే ఆయన చెప్పింది, ఎందుకంటే నువ్వు దాచుకున్న పైసలు ఆడ కాంట్రాక్టర్ల దగ్గర బిల్డర్ల దగ్గర ఉన్నాయి కాబట్టి అవి తెచ్చి ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న పిచ్చి ఆలోచన కొత్త ప్రభాకర్ రెడ్డికి నువ్వే ఇచ్చినట్టు వాళ్ళతో కూర్చొని మాట్లాడమని. అంటే నీ పెట్టుబడులు నువ్వు ఆ రోజు దోసుకున్న పైసలు బినామీ పేర్ల మీద పెట్టి ఈరోజు ఆ బినామీలతోటి మళ్ళీ వెనక పైసలు తెచ్చి ఇవాళ కేవలం నువ్వు ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న ప్రయత్నం చేస్తున్నట్టు తెలంగాణ ప్రజలు గమనించాలి. మరి లేకపోతే ఎందుకు సమర్థిస్తావా ప్రజాస్వామ్యంలో? మళ్ళీ పక్కన అంటారు మేము కూలగొట్టాలనుకోవట్లేదు, ప్రజలు అనుకుంటారు. ప్రజలు అనుకుంటే 5 ఏళ్ళకి ఒకసారి అనుకుంటారు. నీ ఇష్టం ఉన్నప్పుడల్లా ప్రజలు అనుకుంటారా నువ్వు చెప్పినవని? నీకు నచ్చిందని ప్రజలు ఊకే వాళ్ళ మనసులుంది చెప్పి అప్పటికప్పుడు ప్రభుత్వాలు తోచేటువంటి ప్రయత్నం ఉండదు. కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, కేటీఆర్ గారు, మీరు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడాలన్నా రాహుల్ గాంధీ గారిని మీ చెత్త సోషల్ మీడియా ద్వారా, మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ చేసిన పిక్చర్స్ ద్వారా మీరు ఏదైతే ప్రలోభ పెట్టి మా ప్రభుత్వాన్ని మా నాయకత్వంతో ఇరుకాటంలో పెట్టాలన్న ప్రయత్నం విఫలమైంది. 1. 2, నరేంద్ర మోడీ గారు ఏదైతే మాట్లాడిండో ఆయనకు అవగాహన, అంటే ఒక ప్రధానమంత్రిగా ఉండి అవగాహన లేకుండా మాట్లాడటాన్ని మీరు చాలా ఆనందంగా ఆస్వాదిస్తున్నట్టు. ఆస్వాదించుడే కాదు, దాని మీద ఎంక్వైరీ చేసి దాన్ని ఇమీడియట్గా ఇక్కడ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలని చెప్పడానికి కూడా ఇది చాలా ఏమంటారు ఆశాస్పదంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం.